Hi students, yesterday class lo what are unit cells, the crystal lattice, types of unit cells అనేవి చెప్పుకున్నాం. Types of unit cells four types ఉంటాయి. Simple or primitive unit cell, face centered unit cell, body centered unit cell and end centered unit cell. Yesterday class lo సింపుల్ యూనిట్ సెల్ అంటే చెప్పుకున్నాం. లాటిస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి, కార్నర్స్లో లాటిస్ పాయింట్స్ అనేవి కామన్గా ఉంటాయి, ఎన్ని యాటమ్స్ అనేవి ఉంటాయని చెప్పి సింపుల్ యూనిట్ సెల్కి చెప్పుకున్నాం. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ చెప్పుకున్నాం అండ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ వరకు చెప్పుకున్నాం. టుడే ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్తో కంప్లీట్ చేయాలి. టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ సబ్ టాపిక్ అనేది కంప్లీట్ చేస్తాం. ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్, ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఎస్టర్డే క్లాస్లో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో సేమ్ ఒక క్యూబ్ అనేది తీసుకుంటాం. ఒక యూనిట్ సెల్ ఎండ్ సెంటర్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ లో ఒక క్యూబ్ కి కార్నర్స్ లో లాటిస్ పాయింట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. యూనిట్ సెల్స్ ఏవైనా సరే కార్నర్స్ లో లాటిస్ పాయింట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. టోటల్ 8 కార్నర్స్ లో 8 లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫేస్ సెంటర్ లో టోటల్ మనకి క్యూబ్ లో 6 ఫేసెస్ ఉంటాయి. టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో ప్రతి ఫేస్ లో 6 ఫేసెస్ లో ప్రతి ఫేస్ లో ఒక లాటిస్ పాయింట్ అనేది ఉంటుంది. మనకి ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో ఏవైనా టూ ఆపోజిట్ ఫేసెస్ లో లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ఫేసెస్ లో ఒక లాటిస్ పాయింట్ అండ్ బాటమ్ ఫేసెస్ లో ఒక ఫేస్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. లేదా రైట్ ఫేస్ ఆర్ లెఫ్ట్ ఫేస్, లేదా ఫ్రంట్ ఫేస్ ఆర్ బ్యాక్ ఫేస్. సో ఫ్రంట్ ఫేస్ అండ్ బ్యాక్ ఫేస్ ఏవైనా టూ ఆపోజిట్ ఫేసెస్ లో 2 లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు టోటల్ మనకి లాటిస్ పాయింట్స్ మొత్తం కార్నర్స్ లో ఎన్ని ఉన్నాయి? 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి కార్నర్స్ లో. అలాగే 8 లాటిస్ పాయింట్స్ అంటే మీకు నేను చెప్పుకున్నాం, ఒక యాటమ్ ఎంత పార్ట్ యూనిట్ సెల్ లోపల ఉంటుంది. కార్నర్స్ లో ఉన్న లాటిస్ పాయింట్ లో అయితే 1/8 పార్ట్ లోపల ఉంటుంది. 8 into 1/8 టోటల్ is equal to 1 m. అలాగే ఫేసెస్ లో 2 ఆపోజిట్ ఫేసెస్ లో 2 లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫేసెస్ 2 ఫేసెస్ లో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉన్నాయి? 2 లాటిస్ పాయింట్స్. ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్. ఫేస్ లో ఉన్న లాటిస్ పాయింట్ అంటే ఒక యాటమ్ అనేది ఇక సెంటర్ లో ఫేస్ లో ఉన్న లాటిస్ పాయింట్ లో ఉందంటే ఎంత పార్ట్ లోపల ఉన్నట్టు. ఒక బాల్ ని ఇమాజిన్ చేసుకోమన్నాం. బాల్ యొక్క సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ, లాటిస్ పాయింట్ యొక్క సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఉందంటే ఎంత పార్ట్ లోపలికి వెళ్తుంది? హాఫ్ ఆఫ్ ద పార్ట్ లోపలికి వెళ్తుంది. అంటే మొత్తం 2 లాటిస్ పాయింట్స్ 2 into 1/2 is equal to 1. How many lattice points are present in end centered unit cell? How many lattice points? 8 plus 2 10 lattice points. 8 plus 2 10 lattice points. How many atoms are present in end centered unit cell? Total 1 plus 1 2 atoms. 2 atoms are present in end centered unit cell. 2 atoms and 10 lattice points. LP అంటే lattice points. ఇది మనకి ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకేనా? టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాగ్స్ ఈక్వేషన్.
Bragg's equation very important amma. Bragg's equation anedi. Bragg's equation was invented by W.H. Bragg and W.L. Bragg in 1913. They were awarded a Nobel Prize in 1915 because of their services in analysis of crystal structure by means of X-rays. W.H. Bragg and his son W.L. Bragg. W.H. Bragg, his son W.L. Bragg. In 1913, Bragg's equation was invented in 1913. And they were awarded Nobel Prize in 1920. They were awarded Nobel Prize in 1915. ఓకేనా? అసలు ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది దేనికి యూజ్ చేస్తాం, ఏం కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఎస్టర్డే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం లాటిస్ పాయింట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, క్రిస్టల్ స్ట్రక్చర్లో లాటిస్ పాయింట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఈ లాటిస్ పాయింట్స్ అనుకుంటే ఈ లాటిస్ పాయింట్స్ ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఈ లాటిస్ పాయింట్స్ అనేది ఇది ఫస్ట్ ప్లేన్ అనుకుంటే ఇది సెకండ్ ప్లేన్, ఫస్ట్ లేయర్ ఆర్ ఫస్ట్ ప్లేన్, అది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. నెక్స్ట్ థర్డ్ లేయర్, త్రీ లేయర్స్. లాటిస్ పాయింట్ ఒకదానికొకటి లింక్ చేసుకుంటారు. టోటల్ 3 లేయర్స్. ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో, ఈ క్రిస్టల్ లాటిస్లో ఎక్స్రేస్ అనేది స్ప్రెడ్ చేస్తారు. ఎక్స్రేస్ని స్ప్రెడ్ చేస్తారు. ఎందుకు ఎక్స్రేస్ని స్ప్రెడ్ చేస్తారంటే ఎక్స్రేకి పెనెట్రేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పెనెట్రేషన్ పవర్ అంటే చొచ్చుకుపోయే శక్తి, లోపలికి పెనెట్రేట్ అయ్యే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హాస్పిటల్స్లో కూడా బాడీకి ఎక్స్రే అనేది తీస్తారు. ఎందుకంటే బాడీలో ఎక్స్రేస్ అనేవి చొచ్చుకుపోయే శక్తి ఎక్కువగా ఉంటుంది, పెనెట్రేటింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎక్స్రేస్ని యూజ్ చేసి ఈ క్రిస్టల్ లాటిస్లోకి స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ రే ట్రావెల్ అవుతుంది, ఫస్ట్ ప్లేన్ ఉన్న ఒక లాటిస్ పాయింట్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ రే అనేది ఫస్ట్ ప్లేన్ మీద ఉన్న ఫస్ట్ లేయర్, ఫస్ట్ ప్లేన్, ఇది సెకండ్ ప్లేన్, ఇది థర్డ్ ప్లేన్. ఇది ఫస్ట్ రే. ఫస్ట్ రే అనేది దీన్ని ఇన్సిడెంట్ రేస్ అంటాం, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. దీనికి కొంత యాంగిల్లో ఇన్సిడెంట్ రే అనేది పడడం జరుగుతుంది. ఆ యాంగిల్ తీటా అంటుంది. రిఫ్లెక్టెడ్ రేకి కొంత యాంగిల్లో డీవియేట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ యాంగిల్ని తీటా అంటుంది. నెక్స్ట్ సెకండ్ రే అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఈసారి హై పవర్, ఎక్కువ పెనెట్రేషన్ పవర్ అనేది ఉంటుంది సెకండ్ రేకి. అది సెకండ్ ప్లేన్ మీద ఉన్న
ఈ లాటిస్ పాయింట్ మీద పడుతుంది, సెకండ్ ప్లేన్ మీద ఉన్న లాటిస్ పాయింట్ మీద పడుతుంది. ఈ ఫస్ట్ రేకి సెకండ్ రేకి మధ్య ప్యారలల్ గా ఉండాలి రేస్ అనేది. పాత్ డిఫరెన్స్ ఫస్ట్ రేకి సెకండ్ ప్లేన్ కి మధ్య ప్యారలల్ గా ఉండాలి. ఇది సెకండ్ రే, వీటిని ఇన్సిడెంట్ రేస్ అంటారు. ఇది సెకండ్ రే, ఇది ఫస్ట్ రే. ఇది సెకండ్ రే రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ ఉన్న పాయింట్ ని ఏ అనుకుందాం, ఇక్కడ ఉన్న పాయింట్ ని బి అనుకుందాం. పైన ఉన్న పాయింట్ ని ఏ అనుకుందాం, కింద ఉన్న పాయింట్ ని ఫస్ట్ ప్లేన్ మీద పడ్డ లాటిస్ పాయింట్ ని ఏ అనుకుందాం, సెకండ్ ప్లేన్ మీద పడ్డ లాటిస్ పాయింట్ ని బి అని చెప్పి అనుకుందాం. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం కనుక్కునేది ఫస్ట్ ప్లేన్ కి సెకండ్ ప్లేన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కనుక్కుంటాం. దాన్ని ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అంటాం. ఫస్ట్ ప్లేన్ కి సెకండ్ ప్లేన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కనుక్కుంటాం, దాన్ని ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అంటాం. ఏ నుంచి బి కి మధ్య గల డిస్టెన్స్ ని కనుక్కోవాలి. ఏ నుంచి బి కి మధ్య గల డిస్టెన్స్ ని కనుక్కోవడానికి బ్రాగ్స్ ఈక్వేషన్ ఇది యూజ్ చేస్తాం. దీన్ని స్మాల్ డి అనుకున్నాం. ఏ నుంచి బి కి మధ్య గల డిస్టెన్స్ ని స్మాల్ డి అనుకున్నాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటమ్ లింక్ అయి ఉంటుంది. ఈ సెంటర్ లో లాటిస్ పాయింట్ కి ఈ సెంటర్ లో ఉన్న లాటిస్ పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కనుక్కోవాలి. ఇక్కడ ఒక ఆటమ్, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది. ఈ సెంటర్ లో ఉన్న లాటిస్ పాయింట్ కి ఈ సెంటర్ లో ఉన్న లాటిస్ పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ని స్మాల్ డి అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ని స్మాల్ డి అనుకుంటాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది స్మాల్ డి. స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఈక్వల్ టు డి బై 2 అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ని మనం కనుక్కోవడానికి బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. ఏ నుంచి బి కి మధ్య దూరాన్ని స్మాల్ డి అనుకుంటాం. మనం కనుక్కోవాల్సింది అది. ఇప్పుడు ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది? ఫస్ట్ రే సెకండ్ రే ఇక్కడ వరకు ప్యారలల్ గా వచ్చినాయి. ఫస్ట్ రే సెకండ్ రే ఇంతవరకు ప్యారలల్ గా వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్యారలల్ గా వచ్చినాయి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఇక్కడ దాకా ఈక్వల్ గా ప్యారలల్ గా వచ్చింది. ఇక్కడ దాకా ఫస్ట్ రే అండ్ సెకండ్ రే ఇక్కడ దాకా ప్యారలల్ గా వచ్చింది. అలాగే ఫస్ట్ రే అండ్ సెకండ్ రే రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ దాకా ప్యారలల్ గా ఉంది. ఈ పాయింట్ దాకా ప్యారలల్ గా ఉంది. ఈ పాయింట్ దాకా ప్యారలల్ రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ దాకా ప్యారలల్ గా ఉంది. ఇన్సిడెంట్ రేస్ ఇక్కడ దాకా ప్యారలల్ గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ కలుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ కలుగుతుంది. ఈ పాయింట్ ని సి అనుకుందాం, ఈ పాయింట్ ని డి అని చెప్పాను. ఈ పాయింట్ ని సి అనుకుందాం, ఈ పాయింట్ ని డి అనుకుందాం. ఇక్కడ యాంగిల్ అనేది థీటా ఉంది. ఇక్కడ యాంగిల్ అనేది థీటా ఉంది. ఫస్ట్ రేకి ఇక్కడ ఉన్న యాంగిల్ పర్పెండిక్యులర్ గా ఉంది, చూసారా? దీన్ని 90 మైనస్ థీటా అనుకున్నాం, ట్రిగ్నామెట్రీలో ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది థీటా అనుకున్నప్పుడు, ఇది 90 మైనస్ థీటా అనుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? థీటా అవుతుంది. ఇక్కడ యాంగిల్ కూడా థీటా అవుతుంది. ఇటువైపు యాంగిల్ కూడా థీటానే అవుతుంది. యాంగిల్ థీటా అండ్ యాంగిల్ థీటా. ఓకేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏబిసి. ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది? The extra distance traveled by second ray. ఫస్ట్ రే కంటే ఎంత దూరం? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్యారలల్ గానే వచ్చినాయి. ఇక్కడ నుంచి db ప్లస్ bc. ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? db ప్లస్ bc. ఎంత ఉందా? ఇంతవరకు ప్యారలల్ గా ఉంది.
రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి డి నుంచి బి దాకా ట్రావెల్ చేసింది సెకండ్ రే, ఫస్ట్ రే కంటే. మళ్ళీ బి నుంచి సి దాకా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి మళ్ళీ ప్యారలల్గా ఉంది. సో ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ రే ఈస్ డిబి ప్లస్ బిసి. డిబి ప్లస్ బిసి. The extra distance traveled by second ray is dB plus BC. The extra distance traveled by second ray is dB plus BC. dB plus BC. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది dB plus BC నే. dB plus BC అనేది కనుక్కోవాలి. dB plus BC అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ABC. ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ABC. ఫ్రమ్ ద above diagram, from triangle ABD, first తీసుకుందాం. ట్రయాంగిల్ ABD తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఇక్కడ యాంగిల్ ఏముంది? θ. sin θ is equal to opposite side by hypotenuse. Opposite side by hypotenuse. ఇక్కడ యాంగిల్ ఉంది. ఆపోజిట్ అంటే DB. యాంగిల్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ DB. ఆపోజిట్ సైడ్ బై మ్యాథ్స్ లో ఉంటుంది మీకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. AB కర్ణం అంటాం తెలుగులో. ఆపోజిట్ ఎదుటి భుజం బై కర్ణం అంటాం తెలుగులో. ఆపోజిట్ సైడ్ DB బై AB. DB బై AB. DB బై AB. ఈ DB ఇది తీసుకోవచ్చు. DB is equal to AB sin theta. DB is equal to AB sin theta. అంతేనా? DB ఇటు తీసుకొస్తే AB ఇటు వైపు వెళ్తుంది. బై ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా. DB is equal to AB ఇటు వైపు వస్తే AB sin theta. DB is equal to AB sin theta. DB is equal to AB అంటే ఏంటి? AB is equal to small d. A నుంచి B కి మధ్య గల డిస్టెన్స్ దేనికి సమానం? స్మాల్ d కి. ఫస్ట్ ప్లేన్ కి సెకండ్ ప్లేన్ కి మధ్య డిస్టెన్స్ స్మాల్ d అనుకున్నాం. అంటే A నుంచి B కి మధ్య డిస్టెన్స్ స్మాల్ d అవుతుంది. అంటే AB ప్లస్ ప్లేన్ రాయొచ్చు, స్మాల్ d రాయొచ్చు. DB is equal to small d sin theta. DB is equal to small d sin theta. అదే విధంగా నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABC తీసుకున్నాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. sin theta is equal to same ఎదుటి భుజం బై కర్ణం ఆపోజిట్ బై హైపోటెన్యూస్ BC బై AB. ఇక్కడ యాంగిల్ కి ఆపోజిట్ ఏమవుతుంది? BC అవుతుంది. ఇక్కడ యాంగిల్ కి DB ఎలాగైతే రాసామో ఇక్కడ ఉన్న యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ BC బై AB. BC బై AB. ఇప్పుడు సేమ్ ఇక్కడ DB ఎలాగైతే తీసుకొచ్చామో అలాగే BC ని ఇటువైపు తీసుకొస్తే BC is equal to AB sin theta. BC is equal to AB sin theta. So final BC is equal to AB అంటే small d. AB అంటే small d sin theta.
small d psi theta. dB is equal to small d psi theta. BC is equal to small d psi theta. Extra distance traveled by second ray dB plus BC. Extra distance traveled by second ray is dB plus BC. dB అంటే వచ్చింది small d sin theta. BC అంటే వచ్చింది small d sin theta. అయితే dB plus BC ని దేనికి ఈక్వల్ చేయాలి? బ్రాగ్స్ ఈక్వేషన్ యొక్క ప్రిన్సిపల్ చెప్పుకున్నాను. Bragg's equation is derived from the principle that the path difference between incident rays చెప్పుకున్నాక ఇది ఇన్సిడెంట్ రేస్, ఇది రిఫ్లెక్టెడ్ రేస్. పాత్ డిఫరెన్స్ మీన్స్ ప్రయాణించే మార్గంలో తేడా అన్నమాట. పాత్ అంటే మార్గం. పాత్ డిఫరెన్స్ ఈ ఫస్ట్ రేకి సెకండ్ రేకి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్, వాటి మార్గంలోని తేడా. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంగ్త్. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంగ్త్. ఇంటిగ్రల్ మీన్స్ స్మాల్ n, ఇంటిజర్ small n is equal to 1, 2, 3 so on. 1, 2, 3 so on. Integral means integer small n is equal to 1, 2, 3 so on. Integral multiple of its wavelength. Wavelength అంటే lambda. Wavelength అంటే lambda. Integral multiple of its wavelength అంటే n lambda. ఇంటిగ్రల్ అంటే n, wavelength అంటే lambda. n into lambda. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ wavelength. wavelength మీన్స్ ఇప్పుడు ఫస్ట్ రే కి సెకండ్ రే కి మధ్య wavelength ఉంటుంది కదా. ఫస్ట్ రే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ రే. ఫస్ట్ రే అనేది వేవ్ రూపంలో ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ రే. నెక్స్ట్ సెకండ్ రే. సెకండ్ రే అనేది సేమ్ ఇట్లా వేవ్ రూపంలో ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇంతే వేవ్ రూపంలో ఉంటుంది ఇలా. సెకండ్ రే అనేది వేవ్ రూపంలో ఉంటుంది. అది పక్కనే చూపిస్తున్నా. వేవ్ రూపంలో ఇలా ఉంటుంది. లైట్ అనేది ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. క్రస్ట్ అండ్ ట్రఫ్ అంటారు. దీన్ని వేవ్ లెంత్ అంటారు. ఈ వేవ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని వేవ్ లెంత్ అంటాం. ఫస్ట్ రేకి సెకండ్ రేకి మధ్య ఉన్న వేవ్ లెంత్ అంటే వీడి ప్రిన్సిపల్ అర్థమైందా? బ్రాగ్స్ ఈక్వేషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ దట్ ద పాత్ డిఫరెన్స్ మీన్స్ ఈ వేవ్స్ అనేవి కన్స్ట్రక్టివ్ మేనర్ అంటాం. దీన్ని ప్యారలల్ గా ఉండడాన్ని కన్స్ట్రక్టివ్ మేనర్ అంటాం. ప్యారలల్ గా ఉంటే కన్స్ట్రక్టివ్ మేనర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వేవ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే, ఎగ్జాంపుల్ ఇది వేవ్ అనేది ఇలా ఉంది, ఇది ఫస్ట్ రే అనుకుంటే, సెకండ్ రే అనేది ఇట్లా ఉంటే దాన్ని డిస్ట్రక్టివ్ మేనర్ అంటాం. రెండు సేమ్ ప్యారలల్ గా ఉంటే దాన్ని కన్స్ట్రక్టివ్ మేనర్ అంటాం. ఇట్లా ఆపోజిట్ గా ఉంటే దాన్ని డిస్ట్రక్టివ్ మేనర్ అంటాం. ఈ కండిషన్స్ లో అనేది పాత్ డిఫరెన్స్ అనేది చూడడం కష్టం. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రేస్ ఎప్పుడు ఆ రేస్ రెండు కూడా కన్స్ట్రక్టివ్ మేనర్ లో ఉన్నప్పుడు, ప్యారలల్ గా ఉన్నప్పుడు, path difference between incident rays must be equal to integral multiple of its wavelength. n lambda కి సమానం అన్న. ఏంటంటే చెప్పంగా n అనేది ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఫస్ట్ ఆర్డర్ అయితే n ఈక్వల్ టు 1 అవుతుంది, సెకండ్ ఆర్డర్ అయితే n ఈక్వల్ టు 2 అవుతుంది, థర్డ్ ఆర్డర్ అయితే n ఈక్వల్ టు 3 అవుతుంది. అది ఆ ఇన్సిడెంట్ రేస్ యొక్క యాంగిల్ బట్టి ఉంటుంది ఆర్డర్ అనేది, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అనేది. సో ఈ n లాంబ్డాని
దీనికి ఈక్వల్ చేస్తే ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిబి ప్లస్ బీసీకి ఈక్వల్ చేస్తే ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ ఫస్ట్ ప్లేన్ కి సెకండ్ ప్లేన్ కి మధ్య డిస్టెన్స్ ని కనుక్కోవచ్చు. అర్థమైందా? ఈ n లాంబ్డా దేనికి ఈక్వల్ చేస్తాం? ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిబి ప్లస్ బీసీకి ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేసినప్పుడు ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ ప్లేన్ కి సెకండ్ ప్లేన్ కి డిస్టెన్స్ ని తెలుసుకోవచ్చు. సో n lambda is equal to db plus bc. n lambda is equal to db plus bc. n lambda is equal to db plus bc. db అంటే ఇక్కడ వచ్చింది కనుక్కున్నాం. db అంటే ఏమొచ్చింది? స్మాల్ d sin theta ప్లస్ bc అంటే ఇక్కడ వచ్చింది స్మాల్ d sin theta, స్మాల్ d sin theta. ఫైనల్ బ్రాగ్స్ ఈక్వేషన్ n lambda is equal to d sin theta plus d sin theta ఏమవుతుంది? 2d sin theta. n lambda is equal to 2d sin theta. This is called Bragg's equation. n lambda equal to 2d sin theta, where small d is equal to interplanar distance, and small n is equal to order of diffraction. అది ఇన్సిడెంట్ రేస్ యొక్క యాంగిల్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ బ్రాగ్స్ ఈక్వేషన్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా బ్రాగ్స్ ఈక్వేషన్. అది చాలా వెరీ ఇంపార్టెంట్. బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైందా? బ్రాగ్స్ ఈక్వేషన్ యొక్క ప్రిన్సిపల్ అర్థమైందా? బ్రాగ్స్ ఈక్వేషన్ ఇస్ derived from the principle that the path difference between incident rays must be equal to integral multiple of its wavelength. ప్రిన్సిపల్ రాసాక బ్రాగ్స్ ఈక్వేషన్ డయాగ్రామ్ నీట్గా రిప్రజెంట్ చేయాలి. బ్రాగ్స్ ఈక్వేషన్ డయాగ్రామ్ అనేది నీట్గా రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్. ఎక్స్రేస్ అనేది ఫస్ట్ రే స్ప్రెడ్ చేసినప్పుడు ఫస్ట్ ప్లేన్ మీద ఉన్న లాటిస్ పాయింట్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు కొంత యాంగిల్ అనేది వస్తుంది. అది యాంగిల్ తీటా అనుకుంది. రిఫ్లెక్టెడ్ రే కొంత యాంగిల్ వస్తుంది, దాన్ని తీటా అనుకుంది. నెక్స్ట్ సెకండ్ రే హై పెనిట్రేషన్ పవర్తో స్ప్రెడ్ చేసినప్పుడు అది సెకండ్ ప్లేన్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే బ్రాగ్స్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఏకి బీకి మధ్యన డిస్టెన్స్ కనుక్కుంటాం. దాని ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ స్మాల్ డి అనుకుంటాం. ఏ నుంచి బీకో పాయింట్ ఒక గీత అనేది తీస్తాం. రెండింటిని కలుపుతాం, ఏని బీని కలుపుతాం. నెక్స్ట్ ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్యారలల్గా ఉన్నాయి. ఫస్ట్ రే సెకండ్ రే ఇక్కడ వరకు ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి సెకండ్ రే అనేది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఉన్న పాయింట్ని డి అనుకుందాం, ఇక్కడ ఉన్న పాయింట్ని సి అనుకుందాం. డిబి ప్లస్ బీసీ అనేది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ డిబి ప్లస్ బీసీ అనేది మనం కనుక్కోవాలి. డిబి ప్లస్ బీసీని కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ రెండు ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏబిడి ఏబిసి, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి sin theta db by ab, opposite side and hypotenuse. db is equal to ab sin theta, ab అంటే small d, db is equal to small d sin theta. సేమ్ ఇలాగ దీంట్లో ఎలాగైతే చేసామో అలాగే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసిని కూడా అదే ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ db వస్తుంది, bc వస్తుంది. d sin theta, small d sin theta, small d sin theta. db plus bc ని దేనికి ఈక్వల్ చేయాలన్నాం? బ్రాగ్స్ ఈక్వేషన్ యొక్క ప్రిన్సిపల్ path difference between incident rays దేనికి ఈక్వల్? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ వేవ్లెంత్ n lambda కి ఈక్వల్. ఈ n lambda ని తీసుకొచ్చి db plus bc కి ఈక్వల్ చేస్తే n lambda is equal to db plus bc. db అంటే small d sin theta, bc అంటే small d sin theta. n lambda is equal to 2d sin theta. This is called Bragg's equation, where d is interplanar distance and n is order of diffraction. Okay na students, Bragg's equation అనేది అర్థంగా వెరీ ఇంపార్టెంట్. Bragg's equation అనేది రేపటి క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం.